గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దివ్య వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? అందరు బాగున్నారు అనుకుంటున్నా. సో ఇవాళ వీడియో వచ్చేసి షాపింగ్ వీడియో. సో చాలా డేస్ అవుతుంది కదా మళ్ళీ షాపింగ్ వ్లాగ్ చేసి. అండ్ ఈ రోజు వీడియో స్పెషల్ సాయి కోసం వెళ్తున్నాను అనమాట షాపింగ్కి, దైవిక్ని తీసుకొని. సో దైవిక్తో షాపింగ్ అంటే మాకు ఎప్పటికీ ఫన్నే, వాడి క్యూట్నెస్ అదంతా మీరు కూడా మిస్ అవ్వద్దని మీకు కూడా చూపించాలని వ్లాగ్ స్టార్ట్ చేశాను ర్యాండమ్గా. ఎందుకంటే ఇది అంటే నేను ఆల్ ఆఫ్ ఏ సడన్గా సాయి బర్త్డే సెలబ్రేషన్స్ నాకు ఏం వద్దు అన్నాడు. బట్ స్టిల్ నేను ఇచ్చే గిఫ్ట్ అయితే అది ఎప్పటికీ గుర్తుంటుంది కదా. అంటే ప్రతి బర్త్డేకి అలా గిఫ్ట్స్ ఇస్తున్నా కాబట్టి అలా గుర్తుండిపోతుంది అని చెప్పేసి అట్లీస్ట్ బర్త్డే అట్లా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకోకపోయినా జస్ట్ సింపుల్గా అయినా బర్త్డే సెలబ్రేట్ చేసుకున్న గిఫ్ట్ ఇచ్చే బాధ్యత, ఆ రెస్పాన్సిబిలిటీ టు మేక్ దెమ్ స్పెషల్ బాధ్యత మనది ఉంటుంది కదా. సో బర్త్డే రోజు గిఫ్ట్ ఇస్తే ఆ హ్యాపీనెస్ వేరు. లాస్ట్ 4 years నుంచి అయితే సాయికి వాచ్ కానీ, షూస్ కానీ, బ్రేస్లెట్ కానీ, లేదా చైన్ కానీ, పర్ఫ్యూమ్ కానీ ఇవే ఉంటాయి కదా మెన్కి, ఇంకేముంటాయి. సో మెన్కి ఇలాంటి గిఫ్ట్స్ అంటే మీకు ఈ వీడియో నుంచి ఏం యూస్ఫుల్ అవుతుంది అంటే మీ స్పెషల్ పీపుల్కి, అంటే మీ హస్బెండ్కి కానీ, బ్రదర్కి కానీ, మీ లవర్కి కానీ ఎవరికైనా గిఫ్ట్ చేయాలనుకుంటే ఎలాంటి గిఫ్ట్స్ ఇవ్వచ్చు అండ్ ఎలా ఇవ్వచ్చు అనే ఒక థింగ్ ఉంటుంది అనమాట. నేనైతే ఇంతకుముందు సాయికి అయితే వాచ్, బ్రేస్లెట్ అవి ఇచ్చాను. బట్ ఈసారి వాచ్ నచ్చుతుందా, షూ నచ్చుతుందా, ఏం నచ్చుతుందో చూడాలి. సో ముందు కూడా నేను యూట్యూబ్ వీడియోస్లో పెట్టాను, బ్రేస్లెట్ ఇచ్చింది అండ్ వాచ్ ఇచ్చింది. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి, డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేస్తాను. సో ఈసారి అయితే జస్ట్ నేను యాక్చువల్గా సాయి షాపింగ్ కోసం వెళ్తున్నా. బట్ నాకు కూడా ఏదైనా నచ్చితే పర్సనలీ నా బర్త్డేకి నేను ఏ షాపింగ్ చేయలే, బికాజ్ నా మూడ్ కొంచెం బాగాలేకుండే. అదంతా ఏమైంది అనేది కమ్మింగ్ వీడియో స్టోరీస్లో చెప్తా. యూ గైస్ ఆల్ నో మైట్, అంటే ఇన్స్టాగ్రామ్ ఇష్యూస్ వల్ల దానంతా వల్ల ఎక్కువగా బర్త్డే సెలబ్రేట్ చేసుకోలేదు. మెనీ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్. మేబీ ప్రాపర్గా టైం ఉన్నప్పుడు ఐ విల్ డెఫినెట్లీ కమ్ హియర్ అండ్ షేర్ విత్ యూ ఆల్. ఎందుకంటే మీరే నా ఫ్యామిలీ. హ్యాపీనెస్ ఉన్నా, బాధ ఉన్నా నేను మీతో డెఫినెట్గా షేర్ చేసుకోవాలనుకుంటాను. బట్ ప్రాపర్ టైం దొరకట్లే. ఐ మీన్ లైక్ కొంచెం డిస్టర్బ్డ్ స్టేజ్లో ఉన్నా కాబట్టి ఓకే, గోయింగ్ ఆన్ లైక్ దట్ అట్లా. కానీ ఈరోజు షాపింగ్కి వెళ్తున్నా, ఎంత పెయిన్ ఉన్నా ఏమున్నా ఐ జస్ట్ షో అప్ హియర్ లైక్ స్మైలింగ్ అండ్ ఆల్. బట్ స్టిల్ ఏదో ఒక రోజు మాత్రం మీ ముందు వచ్చి షేర్ చేసుకుంటా వాట్ ఈస్ గోయింగ్ ఆన్ అనేది. ఓకే, ఇప్పుడైతే షాపింగ్కి వెళ్ళడానికి రెడీ అవుతున్నాం, దైవిక్ కూడా. అండ్ దైవిక్తో పాటు వెళ్తున్నా కాబట్టి ఈ వీడియో కొంచెం స్పెషల్. అండ్ నాకు కూడా కొంచెం షాపింగ్ చేయాలని ఉంది, బికాస్ మీకు తెలుసు కదా గర్ల్స్కి కొంచెం షాపింగ్ చేస్తే ఆ మైండ్ డైవర్షన్ అనేది అండ్ కొంచెం రిలాక్స్డ్గా, హ్యాపీగా, ఎక్స్ట్రా హ్యాపీగా అనిపిస్తాము. సో సాయికి అయితే పర్సనలీ లైక్ ఏది నచ్చితే షూ లేదా వాచ్ ఏది నచ్చితే అది తీసుకుంటాను. సో లెట్స్ గెట్ ఇన్ టు వీడియో. ఇప్పుడైతే ఫాస్ట్గా రెడీ అయిపోయి ఏఎంబీ మాల్కి వెళ్ళాలి. సో ఏఎంబీ మాల్లో కలుద్దాం. కొత్త డ్రెస్ వేసుకుని నడవకపోతే ఎట్లా? బాయ్ గాయ్స్, చేపట్టుకున్నా. బాయ్ చెప్పు వాళ్ళకి, బాయ్ చెప్పు, బాయ్. వాడు చూడండి, వాడు ఎలా కిస్ ఇచ్చుకుంటున్నాడు. రే ఏం చేస్తున్నావురా నువ్వు? ఇందులో లేదా, ఇది ఒకటే ఉందా? అమ్మది ఎలా ఉంది దైవికి? సో మా మమ్మీ దైవికి ఇలాంటి చెప్పులు చూసి అందులో 6,000 అన్నట్టు జస్ట్ మా మమ్మీ ఇట్లా చేతులకెళ్ళి గుంజుకొని అక్కడ పెట్టి వచ్చింది. మమ్మీ థింగ్స్ ఈ మాల్కి వస్తే ఇట్లాంటి క్యూట్ స్టోర్స్కి వెళ్ళాలనిపిస్తుంది నాకు. లెట్స్ గో. బాల్, అబ్బా మా దైవికి బాల్స్ కనిపించాయి ఇక్కడ. వాడికి పిచ్చి బాల్స్ అంటే. ఆ స్మైల్ అట్ట చాలా వేరే తిప్పిస్తుందా. గో దైవిక్ క్యూట్ రా, బాగున్నాయిరా ఇవన్నీ. మా దైవిక్ పేరు చెప్పి నేను ఎంజాయ్ చేస్తాను. ఇది బాగుంది కదా, దైవిక్కి కిందికి తీసుకొని వెళ్ళడానికి అట్లా బాక్స్ అన్ని పెట్టుకొని క్యూట్ ఉంది. స్కూల్ కి పని చేస్తుంది. ఇట్లా కిందికి వెళ్ళినప్పుడు మనం ట్రైసైకిల్లో అన్ని పెట్టుకొని వెళ్ళొచ్చు. బాగుంది కలర్ కూడా. బాల్, బాల్, గోగెడి బాల్ తెచ్చుకోపో. క్యూట్ ఉంది. బేబీ బాటిల్స్ నేను ఎగ్జైట్ అయిపోతున్నా, ఎంత క్యూట్ ఉంది. చించాన్ గడు, లుక్ ఎట్ దిస్ చించాన్, హౌ ప్రిటీ దే ఆర్, దే ఆర్ సో క్యూట్. బాగుంది బ్యాగ్ కూడా. ఇలాంటి స్టోర్స్ బాగుంటాయి యాక్చువల్గా. బాగుందా దైవికి? ఇది బాగుందా? నువ్వు వేసుకో. బ్యాగ్ దైవికి పెద్దగా అయిపోయింది. దైవికి అంత ఉంది. ఇదా, ఈ కలర్ బాగుందా? డింగ్ 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 డింగ్, క్యూట్ ఉంది కదా. ఇదేంటో, ఓ మై గాడ్, తీసాడా? ఎప్పుడు ఏది రిపేర్ అవ్వాలా, మనది కాదురా, ఇట్లా ఒకట్లా పెట్టేయాలరా. ఇది మొత్తం నేను ఎత్తుకోవడం అలవాటు అయింది. ఇవాళ చూడు, ఇప్పుడు వీళ్ళ దగ్గరికి వెళ్ళాడు అమ్మాయి. డాడీ
ఎత్తుకుంటాడు తాత ఎత్తుకుంటాడు తనని ఎత్తుకుంటాడు ఇప్పుడు డైరెక్ట్ దా పోతున్నా సరే సరే ఉండు వస్తా ఇప్పుడే వస్తా ఉండు వస్తా మళ్ళీ తీసుకో ఇప్పుడు రాడండి మంచి మార్చుకున్నాను కార్లో సో యాక్చువల్గా ప్రతి ఇయర్ సాయికి ఏదో ఒక గిఫ్ట్ ఇవ్వడం బాగా అలవాటు అయిపోయింది. నేను న్యూ బ్యాలెన్స్ నుంచి షూస్ ఇచ్చాను సాయికి లాస్ట్ ఇయర్. అవి ఎలా అంటే మొత్తం ఎంటైర్ ఇయర్ మొత్తం యూజ్ చేశాడు, చాలా మంచిగా అనిపించింది. సో అందుకే ఈ ఇయర్ కూడా షూయే తీసుకుందామని ఫిక్స్ అయిపోయా. సో మంచివి కొంచెం బెస్ట్ బ్రాండ్వి షూయే తీసుకుంటాను అండ్ వాచ్ కూడా ట్రై చేస్తా. చూద్దాం ఇందులో షూస్ నచ్చుతాయో లేవో చూడాలి. కానీ పెద్ద టాస్క్ ఎందుకంటే నచ్చాలి కదా. సో అందుకే నేను తెలివితోటి సాయికి అంటే సాయితో ఎప్పుడు క్లోజ్ గా ఉంటాడు జేమ్స్ పర్సన్, సో వాడిని తీసుకొని వచ్చా అనమాట. సో వాళ్ళకైతే కొంచెం అర్థం అవుతుంది కదా, మనకి మెన్ షూస్ అంత అర్థం కాదు. సో మీకు కూడా ప్రో టిప్ ఏంటంటే వాళ్ళ ఫ్రెండ్స్ ని కానీ సాయికి తెలియకుండా వాళ్ళకి గిఫ్ట్స్ ఇచ్చే పర్సన్ కి తెలియకుండా వాళ్ళని తీసుకొని రావాలన్నమాట, వేరే వాళ్ళని. అలా తీసుకొస్తే మనకి హెల్ప్ అవుతుంది. ఎందుకంటే మెన్స్ కి షాపింగ్ చేయడం అనేది ఇట్స్ నాట్ ఈజీ గైస్, నాట్ ఈజీ. ఎందుకంటే వాళ్ళకి ఏం నచ్చుతుంది ఏంటి అనేది కొంచెం క్రిటికల్ ఉంటుంది. నాకు కొంచెం జ్యువెలరీలో బ్రేస్లెట్ కానీ చైన్స్ కానీ అవి నాకు తెలుస్తాయి. షూస్ వాచ్ కొంచెం కన్ఫ్యూజ్ అయిపోతా, షర్ట్స్ కూడా. అందుకే వాచ్కి నేను బందోబస్తుగా వచ్చాను అనమాట. వాళ్ళ ఫ్రెండ్ని తీసుకొచ్చా కాబట్టి నాకు ఫుల్ కాన్ఫిడెంట్. ఇంకా ఏదో చూసుకుంటుండే డాడీ ఏం చూస్తారు డాడీ జెంట్స్ వే కానీ కొంచెం ఇదేంటి జిమ్ వేర్ సెట్ రాకుండా నువ్వు ట్రై చేస్తావు ఏదన్నా. ఈరోజు డాడీ కూడా షాపింగ్ చేస్తున్నాయి. మళ్ళీ బ్లాక్ నాకు లాస్ట్ టైం ఆల్రెడీ బ్లాక్ తీసుకున్నాం, ఇందులో తీసుకోలే, న్యూ బ్యాలెన్స్ లో తీసుకున్నాం. ఇలా చూసి వెళ్ళినాము కానీ బాగా వాకింగ్ రన్నింగ్ కాదు కానీ వాకింగ్. సాయి బర్త్డే రేపనగా ఈరోజు షాపింగ్ చేస్తున్నాను నేను. హౌ క్రేజీ కదా. టైం లేదు గైస్, ఏం చేద్దాం, దట్స్ అ వెరీ టైట్ షెడ్యూల్. బట్ ఈ రోజు అలా టైం కుదిరించుకొని బర్త్డే రోజే ఇస్తున్నా గిఫ్ట్. ఇప్పుడు లాస్ట్ 5 years నుంచి కూడా బర్త్డే అంటే బర్త్డే రోజే గిఫ్ట్ ఇస్తా. అదే వాళ్ళకి కొంచెం స్పెషల్ గా ఉంటది కదా. బర్త్డే అయిపోయాక 2-3 days తర్వాత కానీ బర్త్డే ముందుగానే ఇవ్వ, బర్త్డే రోజే. అసలు ఈ ఇయర్ అయితే అసలు క్లూ ఐడియా అస్సలు లేదనమాట ఆయనకి నేను ఏదైనా గిఫ్ట్ ఇస్తున్నట్టు. చూద్దాం ఎలా రియాక్ట్ అవుతాడో. అరే ఈ బ్లూ కలర్ అస్సలు వద్దురా, ఇదైనా ఓకే, ఈ కలర్ అయినా ఓకే. ఆ బ్లూ బాగున్నది. అయితే వేరే చూద్దాం, న్యూ బ్యాలెన్స్ అన్నా ఏదైనా. కానీ ఈ కలర్ బాగాలేదురా. కలర్ చూడు ఎలా ఉందో. గ్రిప్ ఉంటుందా అది వాకింగ్ షూ? లాస్ట్ ఇయర్ తీసుకుని ఎంత వేసాడు తెలుసా, అవి మొత్తం చీచి తుక్కు అయినాయి. అలా కనిపిస్తున్నాయి ఇప్పుడు అవి. ప్రైస్ ఇదెంత ప్రైస్? సో ఇది 14,000 అంట. 15 లాస్ట్ టైం తీసుకునే 16. అది బాగుంటుంది అది నియాన్ కలర్ లో చూడమంట. అది బాగుంది, ఇది బాగుంది. కొంచెం డిఫరెంట్ ఉంటే బాగుంది కదా, బ్లాక్ వచ్చినాయి కాకుండా. ఇదేంది ఇంత ఉంది అన్నట్టుంది. వేరే దాంట్లో కూడా చూద్దాం. నాన్నకి షూ చూద్దాం దా, నువ్వు కూడా సెలెక్ట్ చేద్దా నాన్న, నీకు కూడా సెలెక్ట్ చేస్తావా నువ్వు? ఏ షూ బాగుంది చూడు నాన్నకి. నాన్న హ్యాపీ బర్త్డే చేయి, దైవిక్ క్లాప్ చేయి. సో ఇది ఒక్కటి బెస్ట్ అన్నారు. నాకు ఈ కలర్ అని సజెస్ట్ చేసిండు, బట్ నాకు ఇది నచ్చింది. ఇదైతే సాయి అంత ప్రిఫర్ చేయరు. కాకపోతే ఇక్కడ కాకుండా వేరే 2 స్టోర్లు కూడా చూసి న్యూ బ్యాలెన్స్ ఇంకా పూమా న్యూ బ్యాలెన్స్ ఎలా నించున్నాడు చూడరా వాడు. దైవిక్ వాడు చూడు ఎలా ఆడుతున్నాడు. సరిగా కూర్చోరా అని కొట్టు, కూర్చోడానికి రావట్లేదురా అను. వచ్చాం గైస్, చూస్తున్నాం. ఈ కలర్ బాగుంది యాక్చువల్లీ, కాకపోతే లాస్ట్ టైం బ్లాకే ఇచ్చాం కదా, ఇది బెటర్. ప్యూర్ బ్లాకా. ఇది ఎంత ఉంది అంటే నేను అనుకున్న బడ్జెట్, కానీ బాగుంటాయా ట్రై చేయడానికి కూడా ఉన్నాడు. మనకి ప్రాబ్లమే లేదు గైస్. చూడండి ట్రై చేయడానికి కూడా రెడీ ఉన్నాడు. చూడు వాడిని వదిలేస్తే అలా తీసుకెళ్తారనమాట తాత అమ్మమ్మ. క్రేజీ వాడు, ఎంత క్యూట్గా పోతున్నాడు. అట్లా వెళ్ళిపోతున్నాడు, పైకి వెళ్తున్నాడు. ఏదో చెప్తున్నాడు మస్తుంది అక్క చాలా బాగుందని. ఇంకోటి వేసుకొని చూద్దులే. ఒక షూ తోటే నడుస్తున్నాడు పాపం. అయ్యో లాస్ట్ టైం యాక్చువల్లీ మవాడో వాచ్ ఇచ్చా. లాస్ట్ టైం కాకుండా దాని బిఫోర్ ఇయర్ అనుకుంటా. అది చాలా నచ్చింది సాయికి. ఎట్లా అంటే ఎప్పుడైనా ఇంపార్టెంట్ ఎక్కడికైనా బయటకు వెళ్తున్నాడంటే పక్కా చేతికి అదే వాచ్ ఉంటుంది. అలా చూసిన ప్రతిసారి చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా. అంటే మనం గిఫ్ట్ చేసింది వాళ్ళ ఇష్టంతో మళ్ళీ వేసుకుంటున్నారంటే డెఫినెట్గా అది చాలా హ్యాపీగా అనిపిస్తుంది. నేనైతే ప్రతిసారి మేము ఒకవేళ అలిగినా సరే తిట్టుకున్నా కొట్టుకున్నా సరే అంటే హీ స్టిల్ షోయింగ్ లవ్ టువర్డ్స్ మీ అనే
థింగ్ అనేది కనిపిస్తుంది అనమాట క్లియర్గా. దట్ ఈస్ హౌ కదా. అంటే ఇప్పుడు ఒకవేళ నా పైన అలిగినా సరే నేను ఇచ్చిన వాచ్ పెట్టుకున్నాడు అంటే ఓకే కూల్ కామ్ అయిపోయింది గొడవ అని చెప్తున్నా. బట్ స్టిల్ ఎప్పుడు అదే వాచ్ మళ్ళీ మళ్ళీ రిపీటెడ్గా పెట్టుకుంటూ ఉంటాడు. అండ్ నేను ఒక బ్రేస్లెట్ కూడా ఇచ్చా, అది కూడా చాలా ఇష్టంతో పెట్టుకుంటాడు. ఒక హ్యాండ్కి వాచ్, ఒక హ్యాండ్కి నేను ఇచ్చిన బ్రేస్లెట్. సో ఈసారి అట్లా బ్యాండ్ కుదురుతో లేదో, బ్రేస్లెట్ బ్యాండ్ కుదురుతో లేదో, మేబీ నెక్స్ట్ కమింగ్ యానివర్సరీ కానీ అప్పుడు ఇస్తా. బట్ ఇప్పుడు ఈరోజు అయితే వాచ్ అండ్ షూ నా లిస్ట్లో ఉన్నాయి. అండ్ క్యాప్ అట్లా చిన్న చిన్నగా ఏమైనా గిఫ్ట్స్ ఇద్దాం అనుకుంటున్నా. గిఫ్ట్స్ ఆర్ మై థింగ్ రే, ఎందుకంటే పాపం ఇయర్లీ వన్సే కదా, ఎప్పుడన్నా ఒకసారి అట్లా పర్ఫ్యూమ్స్ అలా ఇస్తూ ఉంటా. బట్ స్టిల్ బర్త్డేకి అనేది గుర్తుండిపోతుంది ఎప్పటికీ, అదే నేను బర్త్డేకి ఇది ఇచ్చాను కదా అని. సో అందుకే నాకు బర్త్డేకి స్పెషల్గా వాళ్ళని ఎప్పుడు అట్లా సర్ప్రైజ్ చేయడం నచ్చుతుంది. ఫిక్స్ అంట గైస్, నచ్చాయంట. లాస్ట్ ఇయర్ నేను న్యూ బ్యాలెన్స్లో 16,000 పెట్టి షూస్ ఇచ్చా. బట్ ఇవి ఇప్పుడు ఇయర్ 9,000 వస్తున్నాయి. బట్ స్టిల్ ఎంత ఉన్నాయి 9,000 మస్తున్నాయంట గైస్, చెప్పాడుగా మస్తున్నాయంట. ఈ వీడియో పరంగా చెప్తున్నా, నేను ఒకటి మైండ్లో ఒకటి గట్టిగా ఫిక్స్ అయిపోయా. అంటే నేను ఇప్పటి వరకైతే నా కంఫర్ట్ జోన్లోనే ఉన్నా. ఇన్ని రోజులు డైట్ కట్ ఆఫ్ చేస్తూ తినడం మొత్తం కట్ ఆఫ్ చేసి ఇంత తగ్గా అనమాట, 18 kgs తగ్గా. బట్ ఐ నీడ్ స్ట్రెంగ్త్ అని నాకు ఇప్పుడు అనిపిస్తుంది. ఆఫ్టర్ ఎంటరింగ్ ఇంటూ 30 స్ట్రెంగ్త్ కావాలి అనిపిస్తుంది. సో అందుకే జిమ్కి వెళ్దామని ఫిక్స్ అయ్యా నేను కూడా. ఎందుకంటే కొంచెం తింటూ అట్లా మెయింటైన్ చేయొచ్చు అండ్ స్ట్రెంగ్త్ కూడా వస్తుంది. దైవిక్ని లేపుతుంటే అర్థమవుతుంది నేను వీక్ ఉన్నానేమో అని భయం అవుతుంది గైస్. ఎందుకంటే నేను తీసుకునే ఫుడ్ అంత లిమిటెడ్ ఫుడ్ అనమాట. సో దైవిక్ ఊరికి నా దగ్గరే ఉంటా అంటాడు, ఎత్తుకొని బ్యాక్ పెయిన్ వస్తుంది. సో కొంచెం బాగా తిని స్ట్రెంగ్త్ గెయిన్ చేసుకోవాలనుకుంటున్నా. జిమ్కి వెళ్దాం అనుకుంటున్నా. కొంచెం జిమ్ వేర్ చూస్తే బాగుంది. వీడు వచ్చి జిమ్ కి క్లాత్ తీసుకుంటే సరిపోదక్క, రెగ్యులర్గా వెళ్ళాలి అంటున్నాడు. పింక్ బాగుంది. అసలు నాకు జిమ్కి వెళ్ళడం పెద్ద పని కాదు గైస్. నేను ఎందుకు వెళ్ళాలంటే టైం సరిపోదని. ఇప్పుడు ఇంకా దైవిక్ వచ్చాక అసలు నాకంటూ టైం లేదు. యాక్చువల్గా నేను జిమ్కి వెళ్ళాల్సింది, ఎందుకంటే నవ్వుతారు గైస్ మీరు వింటే. ఇంకా 5 kgs తగ్గాలనుకుంటున్నా, అందుకే జిమ్ వెళ్ళాలనుకుంటున్నా. ఇంకా 5 kgs తగ్గితే ఎలా ఉంటా. కానీ నాకైతే నచ్చింది, కలర్ బాగుంది కదా, నా ఫేస్కి కలర్ బాగుంది. ఫస్ట్ టైం గైస్ నా లైఫ్లో ఫస్ట్ టైం జిమ్ వేర్ తీసుకుంటున్నా నేను. ఈడు సోకులు రే నేను యాక్చువల్గా ఒకటే పేరు తీసుకుందామని ఫిక్స్ అయిపోయా, ఎక్కువ తీసుకోను. నేను రెగ్యులర్గా వెళ్తున్నానంటే దట్ టైమ్ ఐ విల్ టేక్, బికాస్ దీస్ ఆర్ టూ ఎక్స్పెన్సివ్. ఇది చాలా లూజ్ అవుతుంది గైస్ నాకు. షూ షాపింగ్ అయిపోయింది, ఐఎమ్ హ్యాపీ. ఒకటన్నా క్విక్గా అయిపోయింది, చాలా ఫాస్ట్గా. నాన్న షూ అయితే తీసుకున్నా, హోప్ఫుల్లీ సాయికి నచ్చుతాయి అనుకుంటున్నా. మరి చాలా కంఫర్ట్ ఉన్నాయి అన్నాడు, అందుకే తీసుకున్నా. అలానే పనిలో పని ఒక జిమ్ వేర్ తీసుకున్నా, అది చాలా ఎక్స్పెన్సివ్ ఉంది గైస్, ఫ్రాంక్లీ చెప్తున్నా. దానికోసమైనా నేను జిమ్కి వెళ్ళాలి అంతే. పాపం యాక్చువల్గా నేను డాడీకి షాపింగ్ అని తీసుకొద్దాం అనుకున్నా, డాడీని ఒక్కడిని. కాకపోతే మా మమ్మీ ఉండి నేను ఒక్కదాన్ని ఇంట్లో ఏం చేయాలి, నేను కూడా వస్తా అన్నది. అయిపోయింది గైస్. ఇప్పుడు ఏంటంటే దైవికి నిద్ర వస్తుంది, వాడిని మెయింటైన్ చేయడము. పాపం వాడు ఏమన్నాడు అసలు చూసారు కదా, వచ్చి నుంచి ఏడవాడు. కాకపోతే మనకే వాడిని తిప్పుతుంటే అయ్యో అనిపిస్తుంది కదా. అయ్యో చూడు హాయ్ అంట. పిల్లల్ని ఎవరు చూస్తే వాళ్ళకి హాయ్ చెప్తాడు ముద్దుగా. బంగారు కన్నా ఒక క్యాప్ కూడా తీసుకుందాం అనుకుంటున్నా గైస్, పనిలో పని. ఇంకేమిస్తాం చెప్పండి బాయ్స్కి. గర్ల్స్కి అయితే ఒక ఇయర్ రింగ్స్ ఇవ్వచ్చు, మెన్కి పర్ఫ్యూమ్. అదే చెప్తున్నా, తిప్పి కొడితే ఒక 5 ఉంటాయి లిస్ట్లో. షూ, పర్ఫ్యూమ్, అమ్మాయిలు గిఫ్ట్ ఇవ్వాలంట. కావాలంటే ఇట్లా క్యాప్, బెల్ట్, వ్యాలెట్, ఇవి తప్పితే ఏముండవు. తిప్పి కొడితే ఒక 5-6 నాకు తెలీదు, చాలా ఉంటాయంట. క్యాప్ తీసుకున్నాము, వాచ్ తీసుకుందామని వెళ్తున్నాం. సాయి బర్త్డే గిఫ్ట్ కోసం అని చెప్పి నేను షాపింగ్ చేసా గైస్. ఈ స్టోర్లో, ఫ్రిజ్జీ స్టోర్లో, అంటే కొత్తగా కనిపించింది స్టోర్, 50% ఆఫ్ ఉంది. నాకు ఇందులో ఇట్లా హీల్స్ అండ్ ఒక బ్యాగ్ నచ్చింది. ఇంటికి వెళ్ళాక చూపిస్తా. వాళ్ళు స్టోర్లో నాట్ అలౌడ్ అనమాట వీడియో, అందుకే స్టోర్లో వీడియో తీయలే. కానీ స్టఫ్ అంతా క్రేజీ ఉంది, చాలా బాగుంటుంది స్టఫ్ అంతా. ఎవరైనా ఏఎంబీ మాల్కి రెగ్యులర్గా వచ్చే వాళ్ళు ఉంటే చెక్అవుట్ దిస్ స్టోర్. నేను ప్రమోషన్కి ఎప్పట్లే వాళ్ళు అసలు వీడియోనే నాట్ అలౌడ్, బట్ స్టిల్ నాకు నచ్చింది కాబట్టి సజెస్ట్ చేస్తున్నాను అంతే. నేను అంతా షాపింగ్ చేసి వచ్చా కదా, నన్ను వచ్చి ఇట్లా గట్టిగా పట్టుకుంటున్నాడు. అప్పటి వరకు బజ్జి ఉన్నాడు, వీళ్ళు ఇక్కడే కూర్చున్నారు అనమాట. మేము షాపింగ్ తిరిగే లోపు వీళ్ళు అలసిపోతారని చెప్పేసి. మమ్మీ వాళ్ళకి ఏఎంబీ మాల్ షాపింగ్ బాగా నచ్చుతుంది, నాకు కూడా నచ్చుతుంది. కానీ తిరిగే ఓపిక ఉండదు, టైం ఉండదు కదా మమ్మీ. ఎంత షాపింగ్ చూసినా మంచిగా చూడాలనిపిస్తుంది. డాడీ ఎందులో తీసుకుందాం చెప్పులు? నిద్రలో ఉన్నాడు బంగారు కన్నా. దైవిక్ నా అందరు వచ్చి దైవిక్ అనేసి వెళ్తున్నారు. వాటర్ ప్రూఫ్, మా డాడీ వాటర్ ప్రూఫ్ అని అడుగుతుంది గైస్. అయ్యవ్వా, నువ్వు నడిచి చూడు, 2 వేసుకొని కంఫర్ట్ ఉంటుంది, చాలా కంఫర్ట్ ఉంటాయి.
మా నాన్నకి బ్రాండ్ వేవని తీసుకుంటే వాళ్ళకి అస్సలు మనసు ఒప్పదు గైస్. సో ఉష్ పప్పీస్కి వచ్చాము. మేబీ 4000 5000 ఉంటాయి. బట్ స్టిల్ వాళ్ళకి అసలు పెట్టడానికి అస్సలు మనసు ఒప్పదు. ఎవ్రీడే యూజ్ చేసేయాల్సింది. అంటే నాకేమనిపిస్తుంది అంటే మనం కొంచెమైనా ఎర్న్ చేసేటప్పుడు మనం ఎవ్రీడే యూసేజ్కైనా సరే రోజు వాడుతున్నామంటే కొంచెం పెట్టాలి. దాన్ని ఎవ్రీడే యూజ్ చేస్తాం కాబట్టి నార్మల్ బ్రాండ్ కాకుండా కొంచెం మంచిగా పెడితే అవి లాంగ్ లాస్టింగ్ వస్తాయి, బాగుంటాయి అని నా ఒపీనియన్ అనమాట. బాగుందా నాన్న? ఒకసారి వేరే కలర్ కూడా చూద్దామా? ఇదే బాగుందా? ఇంకా ఏం లేవా? ఇంకా మంచి కంఫర్ట్ లో అంటే తాత కుమ్మ పెట్టు, తాత కుమ్మ పెట్టు, తాత కుమ్మ పెట్టు. ఉమా ఇది ఇచ్చేసేయండి. అంతే అంతే అంతే. ఫైనల్లీ తీసుకున్నా. థ్యాంక్ యూ. మా డాడీ షాపింగ్ కూడా అయిపోయింది. బట్ వెస్ట్ సైడ్లో డాడీకి కొన్ని షర్ట్స్ కావాలంట, అవి కూడా చూద్దాం రండి. ఇప్పుడైతే అయిపోయింది ఇవైతే. ఫైనల్లీ మా డాడీకి బ్రాండెడ్ ఫుట్వేర్ ఇప్పించా. అది మొత్తం స్టోర్ ఇంట్లో మొత్తం ఇంటీరియర్ అండ్ బాగుంది కదమ్మా. మనం యాక్చువల్గా దైవిక్ని ఎప్పుడన్నా స్ట్రోలర్ తెచ్చి తిప్పుకుంటా డాడీ. హోమ్ ఫర్నిచర్ ఐటమ్స్ బాగుంటాయి, అవి చూసి రావడం. నెక్స్ట్ టైం వెళ్దాం. దైవిక్ ద టాయ్స్, నీ ఫేవరెట్ టాయ్స్ అన్ని కొనుక్కుందామా? ఇంట్లో ఉన్నాయి సరిపోదామా? పోదామంటాడు. పోదామంట. వాడికి ఏం తెలుసు? బాల్ ఒక్కటి తప్పితే ఏం తెలియదు వీడికి. చూద్దాం పాపం దైవిక్ కోసం ఏమైనా షాపింగ్ దొరుకుతుందా చూద్దాం. ఏదైనా దొరుకుతాయా చూద్దాం. ఓ దైవిక్ యూ హ్యావ్ దిస్. దైవిక్ నేను 2 months 3 months ఉన్నప్పుడు ఇది తీసుకున్నా. ఇప్పటికి కూడా ఇది చాలా బాగా వాడు ఆడుకుంటున్నాడు ఇప్పటికి కూడా. దైవిక్ ఇది చూడు, డైనోసార్. హౌ క్యూట్. ఇది బాల్ అన్న, ఇది బాల్. దైవిక్కి బాల్ ఇష్టం కదమ్మా, బాల్ తీసుకుందామా? వాడికి బాల్స్ అంటే పిచ్చి. మ్యాడ్, హీ గో మ్యాడ్. అక్కడ ఏదో ఫోన్స్ ఉన్నాయి, అవి చూద్దాం. దైవిక్కి తీసుకుందామా? ఇది తీసుకుందామా? బాల్. ఇది ఓకేనా? ఇది ఓకేనా? ఇది కావాలా? ఇది కావాలా? ఇదా? హీ చూస్ బాల్. ఇక్కడ ఉన్న టాయ్స్ అన్నిట్లో పెట్టి కంపేర్ చేసినా హీ చూస్ బాల్ ఓన్లీ. నీకే తీసుకుంటారా? కొనుక్కుందాం దా. యూ షుడ్ బై. ఇప్పుడు ఇవ్వరు, మనం పైసలు ఇస్తే ఇస్తారు, ఇప్పుడు ఇవ్వరు. దా పట్టుకో, హ్యాండ్ పట్టుకో ఇట్లా. గుడ్ బాయ్ దా. ఓ అది బాగుందా? కూర్చో, ఆడుకుంటావా? బాలే కావాలి. ఇదా? వాడికి ఏది చూసినా బాలే కావాలి. వాడికి బాల్ తప్పితే ఏది వద్దు. సర్లే బాల్ తీసుకొని వెళ్దాం. వాడికి చాలా ఇష్టం అసలు. చెప్తున్నా కదా, స్టోర్ మొత్తం వద్దంటాడు ఆ బాల్. దైవిక్ చూడు, హెన్ కుక్కురుకు. దైవిక్ ఇదా? ఏది? బాల్. ఇది తీసుకో, ఇది తీసుకో. ఇది వద్దు, ఇది వద్దు, ఇది తీసుకో. అగా దైవిక్ బొమ్మ మునిబు. ఇది ఎలా ఉంది డాడీ? అప్పుడేదో అమ్మ బొమ్మ మూవీ వచ్చింది కదా, అప్పుడు ఎప్పుడు అలానే ఉంది. చూడు బూ. అది అది అదే ఒక స్కేరీ ఇంగ్లీష్ మూవీస్ ఉంటాయి చూడు, సేమ్ డాల్. ఇది ఇంటికి తీసుకెళ్తే మాత్రం నేనే దడుచుకొని వస్తాను నైట్ టైంలో. అలా ఉంది డాడీ. ఇది మొత్తం తిరిగి అలసిపోయామనేసి ఫుడ్ కోర్ట్కి వచ్చాము. కానీ ఎంత తిరిగినా హెల్దీ మాత్రం కనిపించట్లేదు. మెయిన్గా దైవిక్కి హెల్దీ కనిపించట్లేదు. మా మమ్మీకి బాగా స్టీమ్డ్ మోమోస్ మమ్మీకి చాలా ఇష్టం, అవి ఒకటి తీసుకున్నా. నేను తిరుగుతున్నా ఏమైనా హెల్దీ కనిపిస్తాయేమో అని. హెల్దీ కనిపించే ఛాన్సే లేదు గైస్. మమ్మీ నీకు మోమోస్ ఎత్తించుడు నాన్న మెల్లగా లేదు ఇగో ఇందులో డిప్ చేసుకోందో. స్టీమ్డ్ మోమోస్. దైవిక్ చూడండి ఎంత సీరియస్గా తింటున్నాడో. రైస్ నువ్వు డిప్ చేసుకుంటే తినలేవు నాన్న. ఎలా ఉన్నాయి డాడీ? పిండి ఎలా ఉన్నాయంటే పిండి అని ఒట్టి పిండిలా. నీకు నచ్చుతాయి కదమ్మా, నీకోసమే తెచ్చిన. స్పైసీ ఉంది. దైవిక్కి ఫ్రెంచ్ ఫ్రైస్ అంటే బయటకు వస్తే ఎంత ఇష్టమో. జంక్ తింటున్నాడు. యాక్చువల్గా ఇంట్లో ఉంటే మనం రెగ్యులర్గా హోమ్ ఫుడ్డే పెడతాం కాబట్టి ఎప్పుడన్నా ఒకసారి 1-2 అలా ఇస్తూ ఉంటాము. రెగ్యులర్గా జంక్ పెట్టాము. ఎందుకంటే ఇంకా వాళ్ళకి అది కూడా అలవాటు అవ్వాలి కదా, ప్రతిదీ వాళ్ళ బాడీకి అలవాటు అవ్వాలి.
ఓన్లీ గుడ్ ఫుడ్డే కాకుండా అప్పుడప్పుడు ఏం కాదు ఇట్లా వెళ్తూ ఉన్నాము. యాక్చువల్గా ఇంకా షాపింగ్ అంతా అయిపోయింది. సాయికి ఇంకా ఓన్లీ షూసే తీసుకున్నాం. షూస్ ఒక క్యాప్ తీసుకున్నా, వాచ్ నచ్చలేదు, నెక్స్ట్ టైం తీసుకుందాంలే అని వదిలేసా. పర్ఫ్యూమ్ కూడా అంత అనిపించలే. వెళ్తుంటే ఆల్డో బ్రాండ్ 50% సేల్ అని అనిపించింది. క్యూట్ ఉన్నాయి గైస్. అంటే నేను స్టైలింగ్ వీడియోస్ కి బ్యాగ్స్ ఎక్కువ చూపించట్లేదు. సో కమింగ్ వీడియోస్ లో కొంచెం ఫ్యాషన్ రిలేటెడ్ స్టఫ్ కూడా చేద్దాం అనుకుంటున్నా. సో దానికైతే కొన్ని బ్యాగ్స్ అవసరం, వాటి కోసం చూస్తున్నా. ప్రిట్టి ఉన్నాయి ఇందులో అయితే. 50% ఆఫ్ అంట గైస్, అందుకే తీసుకుంటున్నా స్పెషల్లీ. ఇది బాగుంది, క్యూట్, వెరీ క్యూట్. ఇదైతే చూడండి ఎలా ఉంది, క్యూట్ ఉంది కదా. కలెక్షన్ అంతా బాగుంది యాక్చువల్గా చెప్పాలంటే. ఆప్షన్స్ కనిపిస్తే నాకు ఏది తీసుకోవాలో అర్థం కాదు. ఆన్లైన్లో కూడా అంతే, ఫుల్ కన్ఫ్యూజ్ అయిపోతాం. బట్ ఇన్ స్టోర్కి వస్తే బెస్ట్. ఇలాంటివి కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటాయి కదా, చూసి తీసుకోవచ్చు. ఇది క్యూట్ ఉంది. ఫ్లోరల్లో ఏదైనా తీసుకోవాలని ఉంది యాక్చువల్గా. ఫ్లోరల్ అయితే కొంచెం అవుట్ఫిట్స్కి బాగా సెట్ అవుతాయి. మనం ప్లెయిన్ వేసుకున్నా, ఫ్లోరల్ వేసుకున్నా అవుట్ఫిట్స్కి బాగుంటాయి అనిపిస్తుంది. క్యూట్ ఉంది కదా ఇది. యాక్చువల్ నాకు ఇది నచ్చినుండే, ఈ బ్లాక్ వన్. ఇన్ని ఆప్షన్స్ ఉన్నాయంటారా బాబు. నాకైతే ఈ 2 నచ్చాయి బేసికలీ. నాకు ఇట్లా చైన్స్ ఉంటే అస్సలు నచ్చట్లేవు గైస్ ఈ మధ్య. ఐ డోంట్ నో, మేబీ ఓల్డ్ ట్రెండ్ అనిపిస్తుందో ఏమో తెలీదు. బట్ చైన్స్ ఆర్ నాట్ మై థింగ్. క్యూట్ ఉన్నాయి గైస్. కానీ ఇందాక ఆల్రెడీ వైట్ తీసుకున్నా, మళ్ళీ వైటే తీసుకోవాలా అనిపిస్తుంది. అందుకే ఫ్లోరల్లోనే తీసుకుందాం కంపల్సరీ. అవన్నీ ఉన్నాయి కలెక్షన్ అయితే. కానీ నాకు ఫ్లోరల్లో ఏదైనా తీసుకోవాలని ఉంది. ఫ్లోరల్లో నాకు నచ్చింది, అన్ఫార్చునేట్లీ దే డోంట్ హ్యావ్ ఆఫర్ ఆన్ ఇట్. 14,000 ఉంది. ఇది ఆఫర్లో ఉంది 50%. అంటే మమ్మీకి కూడా ఏదైనా చిన్న చిన్న ఈవెంట్స్. ఈ చైన్ రిమూవబుల్. చైన్ నచ్చదన్న కదా, చైన్ రిమూవబుల్ అనమాట. మమ్మీ ఏదైనా చిన్న చిన్న ఫంక్షన్కి వెళ్ళినప్పుడు ఫోన్ క్యారీ చేయడానికి కూడా బాగుంటుంది. ఇట్లా వేసుకొని తినేటప్పుడు కానీ అండ్ వేసుకొని వెళ్ళడానికి కూడా బాగుంటుంది అని తీసుకుంటున్నా. నాకు కూడా యూస్ అవుతుంది ఇట్లా క్యారీ చేయడానికి. బాగుంది యాక్చువల్లీ, క్యూట్గా ఉంది బ్యాగ్, అందుకే తీసుకుంటున్నా. 50% ఆఫ్ అని తీసుకుంటున్నా గైస్. చెప్పాలంటే ఫ్రెష్ పీసా. థ్యాంక్ యూ. కానీ మీరు వస్తే మాత్రం అట్లా ఫ్లోరల్లో చూడండి, బాగుంటాయి. అది ఇంకోటి ఆ పెద్ద తీసుకుంటే ఇది ఫ్రీ ఇవ్వచ్చుగా. ఇంకా లేదా అలాంటి ఆఫర్? ఇది 5,000. లిప్స్టిక్ డబ్బులు తప్పితే కార్డ్స్. ఓకే కొంచెం. ఎస్, థ్యాంక్ యూ. ఫైనలీ వన్ మోర్ బ్యాగ్ ఇన్ మై కలెక్షన్. సిటీ బ్యాగ్ బాగా నచ్చింది ఈ బ్యాగ్ గైస్, చాలా చాలా నచ్చింది. బట్ మేబీ నెక్స్ట్ టైం తీసుకుంటా. 50% ఆఫ్లో లేదు అందుకే. ఇది కూడా నచ్చింది, నచ్చే తీసుకున్నా. లెట్స్ గో. ఫైనల్లీ షాపింగ్ అయిపోయింది గైస్. ఇందులో సాయి పేరు అని చెప్పాను నేను, జస్ట్ అంతే. సాయి షాపింగ్ కాకపోతే ఎక్కువ నాకే నచ్చాయి. ఎప్పుడైనా ఎంబీ మాల్కి వీకెండ్స్ రావద్దు అనుకుంటా, కానీ నేను వీకెండ్స్లోనే రావాల్సి వస్తుంది. రేపు బర్త్డే అనేసి ఇవాళ రావాల్సి వచ్చింది. కాకపోతే వీక్ డేస్లో వచ్చి మంచిగా షాపింగ్ చేస్తా నెక్స్ట్ టైం. సో షాపింగ్ అయిపోయి ఇంటికి వచ్చాం. సో ఇవి నా షాపింగ్ బ్యాగ్స్ అన్ని. నేను వెళ్ళింది ఒక షూ అండ్ వాచ్ కోసం. కాకపోతే 50% ఆఫ్ అలా ఇలా కనిపించే వరకు నేను కూడా కొన్ని అవసరం ఉన్న థింగ్స్ పర్చేస్ చేశాను. అవన్నీ మీకు చూపిద్దామని ఇప్పుడు మళ్ళీ వీడియో చేస్తున్నాను. ఫస్ట్ అయితే ఇవి తీసుకున్నాను. ఇది చాలా తక్కువ ప్రైస్ పడింది. ఇది దైవిక్ కోసం తీసుకున్నా. వీళ్ళు ఇట్లానే కమ్యూనిటీలో కిందికి వెళ్తారు కదా తినడానికి, లేకపోతే వాడికి కమ్యూనిటీలో స్కూల్లో వేద్దాం అనుకుంటున్నా. మమ్మీ క్యారేజ్ తీసుకొని వెళ్ళడానికి ఇలా వాటర్ బాటిల్ అండ్ బాక్స్ స్నాక్స్ బాగుంటాయి కదా, ఇంకా కిందికి వెళ్ళడానికి కూడా బాగుంటది ట్రై సైకిల్ పైన అట్లా తీసుకొని వెళ్తే. సో బ్యాగ్ చాలా బాగుంది, స్పేషియస్ ఉంది, యాక్చువల్ గా చాలా స్పేషియస్ గా ఉంది, అందుకే తీసుకున్నా. అండ్ నాకు సిప్పర్ బాటిల్ చూడాలి, ఇది ఎలా వాడతానో లేదో చూడాలి. సిప్పర్ బాటిల్ ఇది చూడండి, ఇదేమో మమ్మీ కోసం అని తీసుకున్నా. జస్ట్ ఇందులో అయితే అలా వెళ్ళడానికి చిన్న వాటర్ బాటిల్, ఇంకా డైపర్ అండ్ ఫోన్ పడుతుంది. దైవికి జస్ట్ నాప్కిన్, డైపర్ అండ్ వాటర్ బాటిల్, ఫోన్ పడుతుంది అనమాట. ఎక్కడికైనా ఇట్లానే జస్ట్ అలా వెళ్ళి రావడానికి యూజ్ అవుతుంది. చాలా చిన్నగా బాగుంది, అందుకే తీసుకున్నా. బ్రష్లు అండ్ ఇవి చాలా ఫేవరెట్. అంటే వీళ్ళ స్టోర్ లోనే ఫ్రిజీ, ఈ స్టోర్ లోనే అంటే వీడియో నాట్ అలౌడ్ అన్నారు, అందుకే నేను చూపించలేదు. బట్ స్టఫ్ అంతా చాలా బాగుంది. వీళ్ళ స్టోర్ లో 50% ఆఫ్ ఉంది కాబట్టి తీసుకున్నాను కొన్ని. అవి చూపిస్తా. ఫుట్ వేర్ నేను బేసికల్లీ ఎక్కువ హీల్సే వేస్తాను. అవి ఇవి చూడండి, కలర్ చాలా ప్రిటీ ఉంది. ఈజీ ఉన్నాయి గైస్ ఇవైతే. నాకు హీల్స్ ఉన్నాయి, కాకపోతే రెగ్యులర్ వేర్ లో ఉన్నాయి. అంటే జీన్స్ పైన వేసుకోవడానికి ఎక్కువ ఉన్నాయి. పార్టీ వేర్ లో ఎక్కువగా లేవు. శారీ కట్టుకున్నప్పుడు కానీ, ఇట్లా పార్టీ వేర్ డ్రెస్ వేసుకున్నప్పుడు కానీ ఇవి చాలా ప్రిటీ అనిపించాయి. అండ్ ఇలా చూడడానికి ఇలా ఉన్నాయి కానీ లైట్ వెయిట్. ఇంత హీల్ కనిపిస్తుంది, సో చూడడానికి ఇంత హెవీగా ఇలా కనిపిస్తున్నాయి కానీ చాలా లైట్ వెయిట్ ఉన్నాయి. అండ్ వేసుకుంటే కూడా సోల్ అంతా కంఫర్టబుల్ ఉంది మంచిగా, అందుకే తీసుకున్నాను.
తీసుకున్నా. మెయిన్ గా హీల్స్ తీసుకుంటప్పుడు అది చూడాలన్నమాట, కంఫర్ట్ ఉందా లేదా. అందుకే ఎక్కువగా నేను హీల్స్ అంటే బై స్టోర్ ఇన్ స్టోర్ కి వెళ్ళి చెక్ చేసి తీసుకుంటా, వేసుకొని చూసి అవి కంఫర్ట్ ఉన్నాయా లేవా అని. ఇందులో చెప్పలేమో గానీ బాక్స్ అయితే వస్తుంది గైస్. ఫ్లోరల్ ఎవరికైనా ఇట్లా మంచిగా గిఫ్ట్ ఇవ్వాలనుకుంటే ఇందులో పెట్టి ఇవ్వచ్చు. ఎంత బాగుంది కదా. నాకు మెయిన్ గా బాక్స్ నచ్చింది. ప్రైస్ అరౌండ్ 7,000 ఉంటే నాకు 3,500 పడ్డాయి. 50% ఆఫ్. 7,000 ఉంటే 3,500 వచ్చాయి. వర్తీ అనిపించింది ఎందుకంటే డిజైన్, వేసుకుంటే కంఫర్ట్ కానీ అంతా బాగుంది. అండ్ ఇంకో ప్రిట్టి బ్యాగ్ చూపిస్తాను నేను, నాకైతే చాలా నచ్చింది. సేమ్ స్టోర్ నుంచి ఈ బ్యాగ్ చాలా బాగుంది. క్రేజీ ఉంది. అంటే మనం అవుట్ఫిట్ స్టైల్ చేస్తే శారీస్ పైన కానీ మనకు అవుట్ఫిట్ మొత్తం స్టైల్ చేశాక అర్థమవుతుంది దీని లుక్. సో శారీ పైనకైతే చాలా బాగుంటుంది. శారీ కానీ డ్రెస్ కానీ ఇట్లా పార్టీ వేర్ లుక్ ఉంది, లైట్ వెయిట్ ఉంది. అందుకే చూడగానే తీసుకున్నా. అండ్ 50% ఆఫ్ ఉంది. వేరే యాక్చువల్గా 50% ఆఫ్ లైన్వి నచ్చాయి, కాకపోతే ఒక్కొక్క 10,000 15,000 అట్లా ఉన్నాయి ప్రైస్. అంటే నాకు ఎందుకో అంత ఓవర్ ఎక్స్పెన్సివ్ పెట్టాలనిపించదు బ్యాగ్స్కి. నా పర్స్పెక్టివ్ అంతే, నా పాయింట్ ఆఫ్ వ్యూ. సో పెడితే మాక్సిమం 25 to 30 దట్స్ రీజనబుల్ అనిపిస్తుంది. ఓకే మనం అంత ఎక్కువ పెడుతున్నాం కాబట్టి అది వర్త్ అనిపిస్తుంది. ఓ లాక్స్ లో పెట్టడం అయితే వాచ్ కానీ ఏదైనా సరే వర్త్ కాదు. ఈవెన్ ఇఫ్ ఇట్ ఇస్ గోల్డ్ అది వర్త్, ఎందుకంటే అది అట్లీస్ట్ బ్యాంక్ లో పెట్టుకున్నా మనకి రిటర్న్ లో డబ్బులు వస్తాయి, యూస్ఫుల్ థింగ్ అవుతుంది అది. ఇఫ్ ఇట్ ఇస్ ఎ బ్యాగ్, వాచ్, డ్రెస్సెస్ లాక్స్ లో అంటే కొంచెం, అంటే డ్రెస్ అంటే ఇఫ్ ఇట్ ఇస్ ఎ శారీ, మనం ఒక గ్రాండ్ ఈవెంట్ కి శారీ కట్టుకుంటున్నాము అంటే అది వర్తి. మన ఇంట్లో ఈవెంట్ కి అయితే అది వర్తి. బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ నేను 25,000 కన్నా ఎక్కువ పెట్టలేను. బట్ ఇదైతే నాకు 2,500 వచ్చేసింది. చాలా రీజనబుల్ అనిపించింది ఎందుకంటే క్వాలిటీ బాగుంది. ఇలా జిప్ వచ్చి ఇట్లా మంచిగా ఇది బాగుంది. దీనికి ఇంతకన్నా ఎక్కువ ఏం చెప్పలేను, చాలా బాగుంది. సో ఇందులో ఏం లేవు, ఇందులో ఓన్లీ మా డాడీకి చెప్పులు తీసుకున్నాను. అండ్ ఇవేమో సాయికి క్యాప్, అండ్ ఇవి షూస్, అండ్ నా జిమ్ వేర్ ఒక పేర్, 1 పేర్ జిమ్ వేర్, అంతే. ఎక్కువ ఏం తీసుకోలేదు. బట్ మాల్లో అలా తిరుగుతూ ఉంటే టైం అయిపోతూనే ఉంటుంది, అసలు ఎలా అయిపోతుందో తెలీదు. ఫైనల్లీ బ్యాగ్, ఈ బ్యాగ్ కూడా తీసుకున్నాను. ఇది కూడా లైక్ ఆఫర్ లో 4,900 కి పడింది. చాలా బాగుంది అసలు బ్యాగ్. ఏదైనా లగ్జరీ బ్రాండ్స్ ఓపెన్ చేస్తుంటే ఆ ఫీల్ వేరే ఉంటది కదా. క్యూట్ ఉంది గైస్, ఇదైతే చాలా బాగుంది. బ్యాగ్ కూడా ఇచ్చారు ఇట్లా సేఫ్టీగా పెట్టుకోవడానికి, మరకలు అంటకుండా పెట్టుకోవడానికి. వావ్, ఇది మీకు ఆల్రెడీ చూపించాను కదా, బాగుంది కదా. అంతే గైస్, ఇంతే షాపింగ్, ఎక్కువేం చేయలేదు. యాక్చువల్ గా వీక్ డేస్ వెళ్ళినప్పుడు నేను ఎంబీ మాల్ లో షాపింగ్ చేయాలనుకుంటున్నాను. ఇలానే రీజనబుల్ ప్రైస్ లో, తక్కువ ప్రైస్ లో, మీకు కూడా యూస్ఫుల్ అవుతుంది కాబట్టి. సో నెక్స్ట్ టైం ఎప్పుడన్నా వీక్ డేస్ వెళ్ళినప్పుడు స్పెషల్ గా షాపింగ్ కోసం వెళ్తే డెఫినెట్ గా వ్లాగ్ చేస్తాను. సో ఈ వీడియో ఇక్కడ వరకు చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. సీ యూ ఆల్ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బై గైస్, టేక్ కేర్, లవ్ యూ ఆల్, బై బై.